నేర్పిస్తున్నాను. Sister, we welcome you. Thank you, sister. Good Good morning. morning. Good morning, sister. Thank you so much for the opportunity. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపు నుంచి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల సమయంలో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తున్నాను. అలాగే సిస్టర్కి కూడా ప్రత్యేకమైన వందనాలు. సిస్టర్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను ఒక మాట అడుగుతున్నాను. Yes, బ్రదర్ అపోస్తుల కార్యాలు వర్స్ బై వర్స్ బైబిల్ స్టడీ అవుతుంది కదా, yes, yes, sister. ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చా? Yes, yes. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం అనుకోండి. మినిట్ 5 కాదు. యా, 5వ అధ్యాయం ఇదేనా? 6వ అధ్యాయం అవును. 6 వచనాలు. అధ్యాయం చెప్పారు లాస్ట్ వీక్. సిక్స్త్ చాప్టర్కి వచ్చారా సిస్టర్? అయితే ఎస్ ఎస్ ఎస్. ఓకే. మొదటి నుండి 6 వచనాల వరకు చెప్పుకున్నారు సిస్టర్. ఓకే, Yeah, చాలా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఆ విషయం తెలుసుకొని. థ్యాంక్ యూ సో మచ్ నాకు అప్డేట్ ఇచ్చినందుకు. ఈరోజు మనం మాట్లాడుకునే మాట కూడా ఆల్మోస్ట్ 6వ అధ్యాయం నుంచి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. నేను యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడాలి చెప్పాలి అనుకున్నప్పుడు దాని గురించి చాలా చదువుకున్నాను. తర్వాత తెల్లవారి గుర్తొచ్చింది మనం ఆల్రెడీ అపోస్తల కార్యాలు బైబిల్ స్టడీ అవుతుంది అని. సో నేను అనుకున్నాను ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తే బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేకుండానే మీకు అర్థమవుతుంది కదా అన్నట్టు నేను ఆశపడ్డాను. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు నిజంగానే తృప్తిపరిచారు. సో బ్యాక్గ్రౌండ్ గురించి ఆల్మోస్ట్ మీకు తెలిసింది కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ఈరోజు మనం అనుకున్న రీతిగా స్టెఫన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు స్టెఫను లైఫ్ అనేది మనం మేజర్ పార్ట్గా చూడడానికి ట్రై చేద్దాం. అపోస్తల కార్యాల ధ్యానం నేను చేయట్లేదు, కానీ సబ్జెక్ట్ బ్రదర్కి ఉంది. బట్ స్టిల్ అందులో నుంచి స్టెఫన్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయినా ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో కొన్ని విషయాలు స్టెఫెన్ గురించి ధ్యానించిపోతుండగా మమ్మల్ని మీరు ఆయత్తపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. ఏదైతే తండ్రి ఆల్మోస్ట్ విని ఉన్నామో, ఏదైతే స్టడీ చేస్తున్నామో దానిలో నుంచి ప్రభువా మా బ్రతుకులు బాగు చేసుకోవడానికి, ముఖ్యంగా స్టెఫన్ని మా ముందు పెట్టుకొని మా జీవితాల్లో మేము ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకొని నీ ముందు ప్రజెంట్ చేసుకోవాలో అయితే ప్రభువా మాకు నేర్పించండి. అంత మాత్రమే కాదు, కానీ నిస్సహాయము, అలాగే మాకు మేము ఏమీ చేసుకోలేని వారంగా మీ పాదముల చెంత చేరి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. మమ్మల్ని సరిచేయండి. మీ హస్తంతో మాకు మీ యొక్క షేప్ని మాకు దయచేయండి. మీ యొక్క పోలికలోకి మమ్మల్ని మలచమని మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుంటుండగా మమ్మల్ని అంగీకరించండి. మా హృదయాల్ని ఆయత్తపరచండి. చదువుతున్న వాక్యంలోంచి, ధ్యానం చేస్తున్న వాక్యంలోంచి ప్రభువా మేము నేర్చుకునే విధానాన్ని ప్రభువా మాకు నేర్పించండి. అట్లాగే ప్రభువా నన్ను నేను సబ్మిట్ చేసుకుంటుండగా నా నోట్లోంచి ఒక్క మాట కూడా నా సొంత మాట రావడానికి అయ్యా అస్సలు ప్లీజ్ అలౌ చేయదు ప్రభా. ఎందుకంటే నా మాటలు వట్టి మాటలు ఎందుకు పనికిరాదు ప్రభా. నీ మాటలు జీవము కలిగిన మాటలు, మాకందరికీ జీవాన్ని ఇచ్చే మాటలు, మమ్మల్ని నిత్య జీవంలోకి నడిపించే మాటలు, జీవమైన నీ మాటల్ని ప్రభా మేమందరం వినడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. 6వ అధ్యాయాన్ని చూసినట్లయితే మనకు అక్కడ మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ తెలిసిందండి. మీరు 1 నుంచి 6 వచనాలు ఆల్రెడీ మీరు ధ్యానం చేశారు. సో అక్కడ శిష్యులు విస్తరిస్తున్నప్పుడు 2 గుంపులుగా తయారైన యూదులే, వీళ్ళల్లో ఎవరు అన్యులు లేరు. అపోస్తుల కార్యాలు ఆల్మోస్ట్ అంతా కూడా యూదుల గురించే మనం చూస్తాము. సో ఇక్కడ 2 గుంపులుగా మారిపోయిన యూదులు ఎవరెవరంటే మనకి బాగా అర్థం అవ్వడానికి ఇట్లా మాట్లాడుకుందాం. మోడర్న్ క్రిస్టియన్స్గా పిలువబడుతున్న యూదులు, ట్రెడిషనల్గా పాతకాలం నుంచి అదే మూస పద్ధతిలో ఉన్న యూదులు. వీళ్ళల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మనం బేరీజ్ వేయట్లేదు, కానీ ఇద్దరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళే. సో ఈ ఇద్దరు గుంపుల మధ్యలో జరుగుతున్న ఒక వివాదం మనం ఇక్కడ చూస్తాం.
సో అక్కడ వివాదాన్ని ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇప్పుడు కదా చర్చ్‌లో, ఇప్పుడు కదా సంఘాల్లో చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, వివాదాలు వస్తున్నాయి. చర్చ్‌లో ఆల్మోస్ట్ అన్ని చర్చిల్లో అండి ట్రెడిషనల్‌గా ఉన్న చర్చెస్ అంటే ఆహ్, పాత రోజుల నుంచి ఫౌండేషన్స్ నుంచి ఉన్న ఎర్లీ క్రిస్టియన్ స్టేజెస్ నుంచి ఉన్న కొన్ని ట్రెడిషనల్ చర్చెస్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఇండిపెండెంట్‌గా స్టార్ట్ చేసిన, ఇండివిడ్యుయల్‌గా స్టార్ట్ చేసిన చర్చెస్. ఏది ఏమైనా గానీ, ఆ చర్చుల్లో అయినా, ఈ చర్చుల్లో అయినా కానీ 2 గుంపులు ఎప్పుడు కనబడుతుంటాయి. ఒక గుంపుని ఇంకొక గుంపు తిట్టుకోవడం, ఒక గుంపుని ఇంకొక గుంపు దూషించుకోవడం అనేది మనం చూస్తూనే ఉంటాం. మనం ఏమనుకుంటామంటే, పాత రోజుల్లో బావుంది. పాత రోజుల్లో విశ్వాసం చాలా దృఢంగా ఉంది. అప్పట్లో వాళ్ళు చాలా బాగా పరిచర్య చేశారు. గొడవలన్నీ ఇప్పుడే కదా స్టార్ట్ అయినాయి అనుకుంటాం కానీ, లేదండి. ఎర్లీ క్రిస్టియన్ స్టేజ్ నుంచి కూడా మనం ఈ గొడవలు చూస్తున్నాం. కాకపోతే డిఫరెన్స్ ఏంటి? అప్పటికి, ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, వచ్చిన ఆ హర్డిల్స్‌ని లేకపోతే ఆ ఆటంకాల్ని, లేతే ఆ గొడవల్ని, లేకపోతే ఆ మిస్‌కమ్యూనికేషన్స్‌ని, ఆ మధ్యలో ఉన్న ఆ చిన్న ఫ్రిక్షన్‌ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అనే దానిలో డిఫరెన్స్ ఉంది. సో, వాళ్ళెట్లా హ్యాండిల్ చేశారు, మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి. అంటే మనకి ఒక మోడల్ ఏంటంటే గొడవలెప్పుడూ ఉంటాయి. హ్యాండిల్ చేసే పద్ధతిలో కొంచెం మనం ఎర్లీ క్రిస్టియన్ స్టేజెస్‌ని మోడల్‌గా తీసుకుంటే మంచిది అన్నట్టు నాకనిపిస్తది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎర్లీ క్రిస్టియన్ స్టేజ్‌లో అంటే మనం ఇప్పుడు ఏదైతే అపోస్తల కార్యాల్లో చూస్తున్నామో, వీళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేసినట్టు మనం చూస్తాం. సో, శిష్యులందరూ ఏం చెప్తారంటే 12 మంది శిష్యులు ఏం చెప్తారంటే, కొంతమంది ఆ శిష్యులు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అప్పటికే కొంతమంది ఫాలో అయ్యి ఉన్నారో, వాళ్ళందరిని పిలిచి, మేము ఈ ఈ ఎక్కడైతే మీకు గొడవొస్తుందో అంటే ఆహ్, విధవరాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క విషయంలో ఎక్కడైతే మీరు అనుదిన పరిచర్యలో లేకపోతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్‌లో ఆహారం పంచిపెట్టే విషయంలో ఎక్కడైతే మీకు చాలా బాధ అనిపిస్తుందో, అదన్నీ ఇప్పుడు మేము ప్రీచింగ్ మాని లేకపోతే గాస్పెల్ టీచింగ్స్ మానేసి దాన్ని చేస్తూ మేము కూర్చోలేము కాబట్టి, మీరు మీలో నుంచి ఒక 7 మందిని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు వాళ్ళవి చూస్తారు. మేము దేవుని యొక్క పరిచర్య చేస్తాము. అంటే దేవుని యొక్క మాటను ప్రకటిస్తూ మేము తిరుగుతాము అని చెప్పినట్టు చూస్తాం. సో, ఎంత బాగా బ్యూటిఫుల్‌గా వాళ్ళు హ్యాండిల్ చేయడం మనం చూస్తాం. సో, అన్నట్టుగానే వాళ్ళందరూ 7 మెంబర్స్‌ని ఎంచుకొని ఆ లోపల నుంచే 7 మెంబర్స్‌ని ఎంచుకొని 12 మంది శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ మీద చేతులుంచి ప్రేయర్ చేసి వాళ్ళని విడి వా మరి దీనికి నియమించినట్టు మనం చూస్తాం. సో, అందులో నుంచి చాలా ప్రామినెంట్‌గా అక్కడ ఒక వందల మంది ఉండుండొచ్చు, వేల మంది ఉండుండొచ్చు. ఔట్ ఆఫ్ ముఖ్యంగా పురుషుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే పురుషులనే లెక్క పెట్టేవాళ్ళు కాబట్టి. ఒక ఎగ్జాంపుల్‌గా ఒక 1000 మంది అనుకుందాం. ఎంతమంది ఉన్నారో టెక్స్ట్ మనకి చెప్పట్లేదు కాబట్టి ఎగ్జాంపుల్‌గా ఒక 1000 మంది అనుకుందాం. ఆ 1000 మందిలో చాలా ప్రామినెంట్‌గా లిస్ట్ అంటూ రాస్తూ పోతే అంట ఫస్ట్ పేరు పడింది స్టెఫెను. ఐదవ మాటను చూద్దాం అండి. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 5వ మాటను చూద్దాం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను ఏ మాట అంటే మీరందరూ పిలిచండి 7 మందిని సెలెక్ట్ చేసుకోండి అనే మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. ఎంత బ్యూటిఫుల్ సాక్ష్యం కదండి. ఎవరైనా మనల్ని పిలిచి మన పేరుకు ముందు ఎవరైనా ప్రిఫిక్స్‌లు పెట్టమంటే ఏం పెడతారు? మనల్ని మనమే ఒకసారి ఆలోచించుకుందాం. భారతి అని చెప్పినప్పుడు ఏం ప్రిఫిక్స్ పెట్టాలని నేను కోరుకుంటాను. నేను కోరుకున్నది నిజంగా ప్రజల దగ్గర నుంచి వస్తుందా? నా బిహేవియర్ నిజంగా అలాగే ఉంటుందా? నా నడవడిక, నా మాట తీరు, నా డైలీ లైఫ్ రొటీన్, నేను ఇతరులతో మెలిగే ఆ ఒక కమ్యూనికేషన్, వే ఆఫ్ కమ్యూనికేషన్ ఏదైనా అవతల మనిషి నాతో మాట్లాడి కాన్వర్జేషన్ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత నేను కోరుకున్న ప్రీఫిక్స్ పెట్టగలిగేలాగా నేను బిహేవ్ చేస్తున్నానా లేదా అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే స్టెఫెన్ తనకు తాను చెప్పుకోవట్లేదు నాకు చాలా విశ్వాసం ఉంది. నేను పరిశుద్ధాత్మతో నింపుకున్నాను. నా మీదకి ఆత్మ వచ్చిందని స్టెఫెన్ చెప్పుకోవట్లేదు. కానీ అక్కడున్న జనసమూహం అందరూ కూడా ఓవరాల్‌గా ఒప్పుకున్న మాట ఏంటంటే, విశ్వాసముతోను, పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను అని. సో, స్టెఫెన్ గురించి చాలా బ్యూటిఫుల్ సాక్ష్యం ఇక్కడ మనం చూస్తున్నాం. అంతకుముందు 4 గాస్పెల్స్‌లో 4 సువార్తల్లో ఎక్కడ మనకి స్టెఫెన్ కనిపించడు. ఔట్ ఆఫ్ నోవేర్ ఒక
ఇట్లా ఎక్కడి నుంచో ఒకడి నుంచి బయటకు వచ్చినట్టు ఒక పేరు మనం టక్మని చూస్తాం. స్టెఫెన్ ఎక్కడా కూడా తనకు తను డబ్బా కొట్టుకొని నేను ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకున్నట్టు ఎక్కడా కనపడలేదు. స్టెఫెన్ అప్పుడే ఏమన్నా దే మరి వచ్చాడా అంటే కాదు. యేసుక్రీస్తుని ఫాలో అయిన వాళ్ళల్లో స్టెఫెన్ కూడా ఉన్నాడు అక్కడ. ఎందుకంటే శిష్యుల సమూహం అని ఉంది. సో యేసుక్రీస్తుని 12 మంది శిష్యులు ఉండగా వెనకాల ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందులో స్టెఫెన్ ఉన్నాడు. ఈ స్టెఫెనుకి ఇంత మంచి సాక్ష్యం వచ్చిందంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ చుట్టూ ఉన్న వాళ్ళ మధ్యలో తను మెలిగి ఉంటాడు, అంత మంచి సాక్ష్యం పొందుకొని ఉంటాడు. సో ఈ 7గురిని ఆది క్రైస్తవం అంటే ఎర్లీ క్రిస్టియన్ స్టేజ్లో 7గురిని డీకన్స్ అని పిలుస్తారు. సో 7 డీకన్స్ని పిలిచినప్పుడు అందులో ప్రామినెంట్గా మనకి కనిపించేది ఎవరు అంటే స్టెఫెన్. సో ఆ తర్వాత ఈ 7 డీకన్స్ని ఎన్నుకున్న తర్వాత వీళ్ళు చేసిన పని ఎంత బాగా వర్కౌట్ అయింది అంటే దేవుని వాక్యం 7వ వచనం చూడండి. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. సో వీళ్ళు చాలా ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఇంకా ఎక్కువగా మరి విస్తరిస్తుందంట సో సంఘం. స్టెఫెన్ 8వ వచనం చూడండి. స్టెఫెను కృపతోను బలముతోను నిండెను వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఇక్కడ మనకి 4 సువార్తల్లోంచి మనం ట్రావెల్ చేస్తూ మనం బైబిల్ చదువుతూ ట్రావెల్ చేస్తూ వస్తే మనకు ఒక నాకైతే రాత్రి ఇది స్టడీ చేసినప్పుడు నాకు ఒక పిక్చర్ కనపడింది. ఏదైనా ఒక సైలెంట్ కామ్ కూల్ ఉన్న ఒక బౌల్ ఆఫ్ వాటర్, ఫుల్గా వాటర్ ఉంది. సో అంత వాటర్లో మధ్యలో ఏదైనా ఒక రాయి పడితే దాని తరంగాలు చుట్టూ ఎట్లా అవుటర్ సర్ఫేస్కి వ్యాపిస్తాయో నాకు ఆ పిక్చర్ కనిపించింది. సో మన కోసం దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని దగ్గర అంత సింహాసనం నుంచి మన కోసం దిగి వచ్చినప్పుడు మానవుడిగా సంపూర్ణమైన మానవుడిగా జన్మించినప్పుడు ఆయన ఇక్కడ ఈ భూలోకానికి వచ్చి ఏదో వచ్చాము నేను దేవుణ్ణి అన్నట్టు కాదు, కానీ ఆయన మహత్కార్యాలని చేశాడు. ఎందుకు చేశాడు? గొప్ప చేసుకోవడానికి కాదు, ఆయన పేరుకి నేను గొప్పవాడిని అని చెప్పుకోవడానికి కాదు, కానీ అవుట్ ఆఫ్ కంపాషన్ ఆ ప్రజల యొక్క బాధని చూసినప్పుడు, అక్కడున్న వాళ్ళ ఇబ్బందుల్ని ఇరుకుల్ని వాళ్ళ యొక్క వేదనల్ని చూసినప్పుడు చాలా గొప్ప కార్యాలు చేసి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి స్వస్థతలను ఇచ్చారు, చాలా పరిస్థితుల నుంచి విడుదలనిచ్చారు, దెయ్యాల నుంచి విడిపించారు. ఇదంతా అవుట్ ఆఫ్ కంపాషన్ చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత అది ఎవరికి వచ్చింది? అపోస్తులకు వచ్చింది. 12 మంది శిష్యులు తర్వాత వాటిల్ని అలా క్యారీ అవుట్ చేసి వాళ్ళు కూడా మహత్కార్యాలని చేయటం, హీలింగ్స్ చేయటం, మళ్ళీ డీమన్స్ని రిలీజ్ చేయటం. సో ఇట్లా వాళ్ళు చేశారు. అక్కడితో ఆగిపోలేదండి దేవుని యొక్క కృప. ఈరోజు ఉదయం మనందరికీ గొప్ప సంతోషాన్ని ఇచ్చేది నేను క్రిస్టియన్ని అని చెప్పి ఒక సంతోషంతో ఎక్సైట్మెంట్తో మనం హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే మిరాక్యులస్ థింగ్స్ జరగడం యేసుక్రీస్తు ప్రభువారితో ఆగిపోలేదు, లేకపోతే 12 మంది శిష్యులతో ఆగిపోలేదు. నిజమే, 12 మంది శిష్యులు చాలా ప్రత్యేకమైన స్థానం కలిగిన వాళ్ళే, ప్రత్యేకమైన పిలుపులు కలిగిన వాళ్ళే, ప్రత్యేకమైన ప్రణాళికతోనే దేవుడు వాళ్ళని ఎంచుకున్నాడు, వాళ్ళకి అది ఇచ్చారు. చాలామంది అనొచ్చు, అవును యేసుక్రీస్తు ప్రభువారు చేశారు, గొప్ప ఏంటి? ఆయన దేవుడు కాబట్టి చేశాడు. సరే, 12 మంది శిష్యులు చేశారు, అవును, అయితే గొప్ప ఏంటి? దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు కాబట్టి వాళ్ళు చేయగలిగారు. అయితే మిగతా వాళ్ళకి ఎందుకు అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు, అందరినీ సరిసమానంగా ఏ పక్షపాతము లేకుండా, వాక్యం చెప్తుంది కదా ఏ పక్షపాతం లేదు అని. సో ఏ పక్షపాతం లేకుండా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే మాటకి స్టెఫెన్ మన ముందు కనిపిస్తున్నాడు. ఎట్లాగా? స్టెఫెన్ అపోస్తులుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారికి అక్కో తమ్ముడో చెల్లో కూడా కాదు, తన ఇంటి ఫ్యామిలీ మెంబర్ కూడా కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన మానవుడిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి మిరాక్యులస్ థింగ్స్ చేసి ఆ తర్వాత 12 మంది శిష్యులకి హ్యాండ్ ఓవర్ అయిందో, 12 మంది శిష్యులు వాటిల్ని చేస్తూ దాని తర్వాత తండ్రి అనే దేవుడు అక్కడితో వాటిల్ని ఆపేయకుండా ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి, అంటే
ఇప్పుడు నార్మల్ కామన్ పీపుల్కి కూడా ఇది వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. సో స్టెఫెన్ కూడా చాలా మిరాకులస్ థింగ్స్ చేస్తూ, అంటే కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఈ సూచక్రియలను మహత్కార్యములు అండి, వాళ్ళు ప్లూరల్లో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు విట్నెస్ చేశారు. సో లైవ్ విట్నెస్ చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఉన్నవాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇక్కడ మనం 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి లాస్ట్లో మాట్లాడుకోనని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. అక్కడున్న వాళ్ళే స్టెఫెన్ ఒప్పుకుంటున్నారు. అక్కడున్న వాళ్ళు స్టెఫెను మంచి విశ్వాసం కలిగిన వాడని, పరిశుద్ధాత్మతో నిండిన వాడని, దేవుని యొక్క కృపతో నిండిన వాడని, అలాగే దేవుని యొక్క బలముతో నిండిన వాడని, దాని వల్లనే అతను మహత్కార్యాలని గొప్ప సూచక్రియల్ని చేశాడని ఒప్పుకుంటున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. మహత్కార్యాలు చేసిన, గొప్ప సూచక్రియలు చేసిన, లాభం పడిన వాళ్ళు ఎవరైతే దానివల్ల బెనిఫిట్ పొందారో వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. విట్నెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, లాభపడిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఓవరాల్గా స్టెఫెన్ గురించి ఒప్పుకుంటున్నారు. లాస్ట్లో దీని గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళందరూ ఇక్కడ స్టెఫెన్ వీళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే, కొంతమంది సమాజం, అంటే కురేనీయుల సమాజం, అలెగ్జాంద్రియా సమాజం, కిలికియా సమాజం, ఆసియా నుంచి వచ్చిన వీళ్ళందరూ ఎవరు అంటే యూదులే. అందరూ ఒక్కొక్క చోట నుంచి వచ్చిన యూదులు. వీళ్ళందరూ స్టెఫెన్తో ఇప్పుడు ఒక డిస్ప్యూట్ స్టార్ట్ చేశారు. ఏంటి డిస్ప్యూట్ అని చెప్పి నేను చాలా పుస్తకాలు తిరగేశాను. ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు మాట్లాడుకున్నారు, అంత డిస్ప్యూట్ రావాల్సిన అవసరం ఏంటి అంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను, పాతకాలం యూదులు ఇప్పుడు కొత్తగా ఎర్లీ స్టేజ్లో లేకపోతే మోడర్న్ యూదులు అని అనుకుందాం మనకు అర్థం అవ్వడానికి. ఇంగ్లీష్లో చూస్తే వీళ్ళని హెలనిస్టులు అన్నారు. మనకి మాత్రం తెలుగులో చాలా క్లియర్గా, నిజంగా గాడ్స్ గ్రేస్ ఏంటంటే హెలనిస్ట్ అని ఇక్కడ రాసి ఉంటే మనకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఎంత దేవుని యొక్క కృప ఏంటంటే గ్రీకు భాష మాట్లాడి యూదులని చాలా క్లియర్గా రాసేశారు. సో ఎవరు అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమోస పద్ధతుల్లోనే, అలాగే ఆ తోరాకి సంబంధించిన ఆ 5 పంచకాండాల నుంచి ఏదైతే మరి వాళ్ళు పొందుకున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మక్కీ టు మక్కీ, అటు ఇటు కాకుండా ట్రెడిషనల్ మూస పద్ధతుల్లో పాటించే హెబ్రీలకు సంబంధించిన యూదులు. అంత మాత్రమే కాదు, ఈ గ్రీకు మాట్లాడే వాళ్ళు ఎవరంటే ఆ గ్రీకు ప్రదేశాల నుంచి అక్కడ పుట్టి అక్కడ పెరిగి ఆ భాష మాట్లాడుతూ అక్కడ కల్చర్కి అలవాటు పడిన యూదులే. సో వీళ్ళు డిస్ప్యూట్ మొదలైంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా మొదలై ఉంటుంది, మహా అయితే నేను అనుకోవడం, పాతకాలపు యూదుల్ని ఈ కొత్త వాళ్ళు అని అంటారు, మీరు మీ పాత పద్ధతులు, మీ ముసలోళ్ళు, మీరు చచ్చిపోతున్నాం ఏటి, మీరు ఇంకా వాటిలోంచి బయటికి రారా అన్నట్టు వీళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు. వీళ్ళేమని ఉంటారు, మహా అయితే మీరు అసలు నిజంగా దేవుని తెలుసుకున్న వాళ్ళేనా, మీకు అసలు ధర్మశాస్త్రం తెలుసా, అసలు మోషేకి ఇచ్చిన దేవుని యొక్క ధర్మశాస్త్రం విలువ తెలిసిన వాళ్ళైతే మీరు ఆ లోకల్ ఉన్న కల్చర్కి మీరు అలవాటు పడతారా, ఆ లోకల్ కల్చర్ని మీరు అసలు అడాప్ట్ చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళ, మీరు రాజీ పడిపోయారు కాబట్టి మీరు అపవిత్రం అయిపోయారు యూదులు, కాబట్టి మీరు వ్యాలిడ్ కాదు. సో ఇట్లా స్టార్ట్ అయిన డిస్ప్యూట్ ఎక్కడ వరకు వెళ్ళిందంటే, మోషే గురించి నువ్వు తప్పు మాట్లాడేస్తున్నావు అనే నింద స్టెఫెన్ మీద వేసేశారు. ఎంత దూరం వెళ్ళిందంటే చిన్న 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 మాట చిలికి పెద్ద గాలి వానైపోయినట్టు ఎంత పెద్ద నింద పడింది ఇప్పుడు స్టెఫెన్ మీద అంటే, అదిగో నువ్వు మోషే గురించి తప్పు మాట్లాడావు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తప్పు పట్టావు అని వాళ్ళు నింద వేసినప్పుడు, స్టెఫెన్ మాట్లాడినప్పుడు అక్కడ మీరు 10వ వచనం చూడండి, మాట్లాడుట యందును అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. వాళ్ళు ఒకసారి స్టెఫెన్ మాట్లాడడం స్టార్ట్ చేసినది ఆ డిబేట్లో, స్టెఫెన్కి ఆన్సర్ చెప్పడానికి వాళ్ళకి అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే, హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ద తోరా, ఆ పంచకాండాలకి సంబంధించిన ఆ మొత్తం కూడా అతనికి జ్ఞానం ఉంది అనే విషయం వాళ్ళకి అర్థమైపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక లాస్ట్కి ఎంత భయంకరమైన విషయం చేస్తారంటే వీళ్ళు, 13వ వచనం చూడండి,
12 నుంచే చూద్దాం. ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి దొమ్మిగా పడిపోయారంట అతని మీదకి. అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టిరి. ఏమీ చేయలేని వాళ్ళు ఏం చేయగలిగారు? అబద్ధపు సాక్ష్యాల్ని నిలబెట్టారంట. అంటే డబ్బులు, పెయిడ్ ఆర్టిస్టులని డబ్బులు ఇచ్చి, ఇదిగో నువ్వు అబద్ధం సాక్ష్యం చెప్పు, నువ్వు అబద్ధం సాక్ష్యం చెప్పు అని చెప్పి కొంతమందిని రెడీ చేసి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు? మహాసభకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన ఇప్పుడు ఉన్న కైఫానే ఇక్కడ కూడా ఉన్నాడు. అది మనం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ప్రధాన యాజకుడు అని ఉంటుంది. సో అక్కడికి తీసుకెళ్ళి మహాసభకు తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ ప్రధాన యాజకుడికి కంప్లైంట్ ఇస్తున్నారు. ఏమని కంప్లైంట్ ఇస్తున్నారంటే, ఇదిగో మోషే మనకి ఇచ్చిన ఆచారాలన్నీ ఎవడో వస్తాడంట, వాడు మార్చేస్తాడంట అని ఇతను చెప్తుంటే మేము విన్నాము. అంటే ఎంత పెద్ద దైవ దూషణది. నిజంగా మోసే ధర్మశాస్త్రాన్ని, మోషే మనకి ఇచ్చిన ఆచారాలు అసలు ఎంత పవిత్రాలు కదా, దాన్ని ఎవడో పాడు చేసేస్తాడని చెప్తుంటే ఇదంతా దైవదూషణ కదా అని చెప్పి స్టెఫెన్ మీద ఇప్పుడు నిందేస్తున్నాడు. నిజంగా స్టెఫెన్ అలా మాట్లాడా? నిజంగా స్టెఫెన్ అలా మాట్లాడలేదు. స్టెఫెన్ ఏం మాట్లాడాడు? స్టెఫెన్ మాట్లాడిన మాటలు ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటే మెస్సియా అనే ఒక అతను వస్తాడు, ఈ పాత ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చి ఇదంతా కాదు, ఒక చోటకి అతను ఫిక్స్ అయిపోయి లేడు. దేవుడు అంటే ఒక ప్రాంతానికో లేకపోతే ఒక గుడారానికో పరిమితమై లేడు. కానీ అతను ఆ దేవుడు అనేవాడు ఎలా అయిపోయాడంటే, ఈరోజు ఈ నిమిషానికి వస్తే మనలోనే ఉన్నాడు, మనతోనే ఉంటాడు, మన దగ్గరే ఉన్నాడు అనే మాట తను మాట్లాడినప్పుడు అవన్నీ నిందలు ఎలా అయిపోయినాయి అంటే, మోషేకి ఎదురు మాట్లాడినట్టు, మోషేని నిందించినట్టు, మోషే ధర్మశాస్త్రాన్నే తప్పు పట్టినట్టు నిందలేస్తున్నారు. సో ఈ మహాసభలో కూర్చున్న ఇంత అవుతుంది. ఒక పక్కన ఆల్రెడీ వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నారు, నిందలేస్తున్నారు, అబద్ధపు సాక్షుల్ని నిలబెట్టేశారు, వీళ్ళందరూ వీళ్ళు అబద్ధం సాక్ష్యం చెప్తున్నారు. కానీ సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా అతని వైపు తేరి చూస్తే అంట, అతని ముఖము దైవదూత ముఖము వల్లే వారికి కనబడుతుంది. దేవదూత ముఖం వల్లే కనబడుతుంది అంటే నేను ఆలోచించా, ఎట్లా కనపడి ఉంటుంది, ఎట్లా ఫేస్ ఆఫ్ ఏంజల్ అంటే ఎట్లా వాళ్ళు చూసుంటారు అంటే, మహా అయితే అతను చాలా ప్రశాంతమైన ఒక అవుట్ ఆఫ్ డివైన్ బ్లిస్ అంటాం కదా, దైవికమైన ఒక సంతోషం ఒక ఫేస్లో కనపడినప్పుడు నిజంగా అది ఒక అందమే వేరు. సో వాళ్ళందరూ చూసినప్పుడు మేబీ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు, నా మీద నిందలేస్తున్నారు అని అదొకలాంటి ఒక మంచి బ్లిస్లో, ఒక దైవికమైన సంతోషంలోనో, లేకపోతే మీరు చెప్పండి, మీరు ఎన్ని చెప్తే నాకేంటి, నా దేవుడు నాకున్నాడు అనే సంతోషంలోనో అతను ఒక స్మైలింగ్ ఫేస్ పెట్టి ఉంటే, వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరికీ అతని ముఖం ఎట్లా కనపడుతుందంట, దేవదూత ముఖంలా కనిపిస్తుంది. సో ఇప్పటివరకు పిక్చర్ మనకు అర్థమైపోయింది కదండి. సో 7వ అధ్యాయంకి వచ్చినప్పుడు 7వ అధ్యాయంలో ఇప్పుడు ప్రధాన యాజకుడు స్టెఫెన్కి ఒక అవకాశం ఇస్తున్నాడు. సో వీళ్ళందరూ ఏవో నీ మీద నిందలేస్తున్నారు, ఈ నిందలేసినన్నీ నేను విన్నాను, వినిన తర్వాత అసలు నువ్వేం చెప్తావు, వాటి గురించి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు అంటే, స్టెఫెన్ ఒక క్వశ్చన్ చాలా చిన్నది, మీరు చూడండి ఫస్ట్ వచనంలో చూడండి, ఈ మాటలు నిజమేనా, మహా అయితే మూడు పదాల్లో క్వశ్చన్ అయిపోయింది, ఈ మాటలు నిజమేనా అని. దానికి ఆన్సర్ మొత్తం 7వ అధ్యాయం అంతా కూడా స్టెఫెన్ తన నోరు తెరిచి మాట్లాడతాడు. ఎక్కడ మొదలు పెట్టాడు చూడండి, అబ్రహాము, విశ్వాసముకు తండ్రి అయిన అబ్రహాము దగ్గర స్టార్ట్ చేసి ఎక్కడి వరకు వచ్చేస్తాడు అంటే, మరి ఐగుప్తు తర్వాత బబులోను, మోషే, దావీదు, యాకోబు, సలోమాను మందిరం వరకు వచ్చి ఆ తర్వాత ఏం చెప్తాడంటే, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్తున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నా కోసం మీరు ఎలాంటి మందిరం కడతారు, నేను విశ్రాంతి తీసుకోవడానికి మీరు స్థలం కట్టగలరా అని, మీరు చేతులతో నిర్మించిన దానిలో నేను నివాసం చేస్తానని దేవుడు అడుగుతున్నాడు అని ప్రవక్త చెప్తున్నాడు కదా. ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు కదా, నేను ప్రవక్తని ఏదో అనేసానని. మీ పితరుల్లో ఎవరు ప్రవక్తల్ని చంపేయలేదా? మీరు కూడా ఒకప్పుడు మీ ప్రవక్తల్ని మీ యొక్క పితరుల నుంచి మీరు ప్రవక్తల్ని హింసించిన వాళ్లే కదా. అవన్నీ నాకు తెలియదు, అవన్నీ తెలిసిన కథలే, ఇవన్నీ కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
కాబట్టి ఇప్పుడు దేవుడు అనేవాడు ఇప్పుడు అబ్రహామును ఎక్కడైతే స్టార్ట్ చేశాడు, మెసొపొతేమియా ప్రాంతం నుంచి బయలుదేరి నువ్వు నీ ప్రాంతాన్ని వదిలేసి వస్తే నిన్ను ఇలాగా ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు, ఆ ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ఎట్లా కనపడాలి? యాక్చువల్లీ తనకి 10 మంది పిల్లలు ఉండి దాని తర్వాత అది ఆ ఒక ప్రామిస్ కనిపిస్తే ఓకే, ఇక్కడ జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ అబ్రహాముకి ఎక్కడ పిల్లలు లేని టైంలో మరి అక్కడ ప్రామిస్ చేయడం అనేది కనపడింది. కానీ అబ్రహాం ఏంటి, మెసొపొతేమియా నుంచి మరి హారాన్కి వచ్చాడు. హారాన్కి వచ్చిన తర్వాత కూడా తన తండ్రితో కలిసి వస్తాడు. అక్కడ దేవుడు దీవించాడా అంటే లేదు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి బయటికి వచ్చి తను టోటల్గా 1 ట్రైన్ వరకు కూడా దేవుని యొక్క బ్లెస్సింగ్ అనేది కనబడలేదు. కానీ దేవుని బ్లెస్సింగ్ ఎప్పుడు వచ్చింది అతనికి? తన తండ్రితోనూ కలిసి ఉన్నప్పుడే తనకి బ్లెస్సింగ్ వచ్చింది. తనకి లిటరల్గా కనబడడానికి ఇన్ని సంవత్సరాల విశ్వాసం కావాల్సి వచ్చింది. అట్లా అలా అని ఇప్పుడు ఎలా మాట్లాడదాం? ఇప్పుడు దేవుడు పలానా చోటే ఉన్నాడు కాబట్టి నువ్వు అక్కడి నుంచి నా దగ్గరికి రా అని ఆ కొండల మీద నుంచి పిలిచాడా? ఆ కొండల మీద నుంచి అరిస్తే దేవుడు పలానా చోట ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడి నుంచి వదిలేసి అక్కడికి వెళ్ళాలేమో, అందుకే దేవుడు అన్ని విడిచి వచ్చేయమంటున్నాడని అబ్రహాం అనుకున్నాడా? అట్లా కాదు అని చెప్పి ఇదన్నీ మాట్లాడుతూ సలోమాను మందిరం కట్టడానికి దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రవక్తల్ని చంపడం కూడా వాళ్ళకి జ్ఞాపకం చేసి, ఇప్పుడు మీరు కొత్తగా నేనేదో నిందలేశానని మోషే విషయంలో మీరు నా మీద నిందలేస్తున్నారు కదా, అదన్నీ మీరు కరెక్ట్ కాదు మీరు మాట్లాడేది అని చెప్పి తర్కించినప్పుడు అక్కడ తర్వాత ఒక మాట మరి అప్పటికి ఇదంతా జరిగేటప్పటికి బ్యాక్గ్రౌండ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొత్త నిబంధన ఇంకా రాయబడలేదు. కొత్త నిబంధన రాయబడితే ఏంటి అర్థం? యేసుక్రీస్తు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? దానివల్ల వచ్చిన బెనిఫిషరీస్ మనము అని, దానివల్ల మనకి ఏ బెనిఫిట్ వచ్చిందని మనకు అర్థమవుతుంది. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు మరి మృత్యువుని జయించి లేచి 3వ నాడు లేచి మరి ఆరోహణమయ్యి తండ్రి అయిన దేవుని సింహాసనం దగ్గర కుడిపార్శ్వాన కూర్చున్నాడు అనే విషయం మనం బైబిల్ చదువుకొనే తెలుసుకుందాం. విశ్వాసం ద్వారా నన్ను నమ్మాం. కానీ స్టెఫెన్కి ఎట్లా తెలుసు? ఇప్పుడు మెస్సియా గురించి తను అంత ప్రకటించడానికి, అంత బోల్డ్గా అతను అంత మాట్లాడడానికి అతనికి ఉన్న ఆధారం ఏంటి అంటే, మీకు ఆ వచనాన్ని చూపిస్తానండి. 55వ వచనం, 7వ అధ్యాయం 55వ వచనం. అవన్నీ మాట్లాడిన తర్వాత 54వ వారి మాటలు విని కోపంతో మండిపని అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఇవన్నీ చెప్పేసిన తర్వాత మీరు మీ పితరులు మమ్మల్ని చంపేలేదా ప్రవక్తలను అది అంటే ఎవరికైనా కోపం వచ్చింది. సో ఆటోమేటిక్గా ఆబ్వియస్గా యూదులందరికీ కోపం వచ్చి ఏమీ చేయలేక ప్రధాన యాజకుడు ముందే స్టెఫెన్ ఏమన్నా చేసేస్తే వాళ్ళ మీద నిందొచ్చింది కాబట్టి ఏం చేయలేక పళ్ళు కొరుకుతూ ఉండిపోయినప్పుడు స్టెఫెన్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ మాట మాట్లాడతాడు. దీనివల్ల స్టెఫెను యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాడని, ఆయన చనిపోయి 3వ నాడు తిరిగి లేచి ఆరోహణమై తండ్రి అయిన దేవుని యొక్క దగ్గర కురిపార్వసాన కూర్చున్నాడని చెప్పి తను నమ్మినట్టు మనకు ఈ మాట వల్ల మనకు అర్థమవుతుంది. అయితే 55వ వచనం చదువుతున్నా అండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూచి ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. సో ఇక్కడ అది అతనికి పర్సనల్గా వచ్చిన ఒక విజనా, లేకపోతే నిజంగానే హెవెన్స్ డోర్ అనేది తెరవబడి నిజంగా అక్కడున్న కొంతమందికి ఆ విజన్ కనపడిందా అనేది టెక్స్ట్ దానికి సపోర్ట్ చేయట్లేదు. కానీ ఏం సపోర్ట్ చేస్తుంది అంటే స్టెఫెన్ దేనిని నమ్ముతున్నాడు? అప్పటి వరకు అవన్నీ మాట్లాడి మెస్సియా విషయంలో అతను ఎంత స్ట్రాంగ్గా, బోల్డ్గా, ఎంత కాన్ఫిడెంట్గా అతని నమ్మకం ఉంది అనే విషయాన్ని మనకి ఈ యొక్క టెక్స్ట్ మనకి తెలుపుతుంది. సో ఇక్కడ స్టెఫెన్లో మనం ఏమేమి చూసాము? స్టెఫెను కృప పొందిన వాడై ఉన్నాడు, విశ్వాసము కలిగిన వాడై ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఉన్నాడు, దేవుని యొక్క బలముతో నిండుకున్న వాడై ఉన్నాడు. సో ఆటోమేటిక్గా అతను చాలా బోల్డ్గా, చాలా కాన్ఫిడెంట్గా దేవుని యొక్క విషయం వచ్చినప్పుడు అక్కడున్న మనం అనుకుంటాము
ప్రధాన యాజకుడు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు తనని తాను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. వీళ్ళందరూ నేరం మోపుతున్నారు. నేరం నుంచి తను తాను డిఫెండ్ చేసుకోకపోతే దానికి పనిష్మెంట్ పడుతుంది కాబట్టి డిఫెండ్ చేసుకుంటున్నాడు అని మనము అనుకోవడానికి ఎక్కడ ఆస్కారం లేదు. అతను ఎక్కడ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయట్లేదు, కానీ చాలా ధర్మబద్ధంగా, లాజికల్గా, అలాగే దేవుని యొక్క మాటల్ని ఏదైతే తను విశ్వాసం ఉంచాడో ఆ విశ్వాసాన్ని తను ప్రకటించడంలో చాలా బోల్డ్గా, కరేజియస్గా ముందుకొచ్చి అంతమంది ముందు యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకోవటానికి ఎక్కడా కూడా వెరవట్లేదు, షేక్ అవ్వట్లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. నిజంగానే ఈరోజు ఒక గవర్నమెంట్ వచ్చి ఇంటింటికి వచ్చి మీరెవరు అంటే బోల్డ్గా మనం ఒప్పుకోగలమా? స్టెఫెన్ అయితే చేతుల్లో రాళ్ళు పట్టుకొని ప్రధాన యాజకుడి ముందు నేరం మోపి నిరూపించి ఆ ప్రధాన యాజకుడి చేత అఫీషియల్గా పనిష్మెంట్ వేస్తే ఎప్పుడు రాయి విసురుదామా అని నుంచున్న ప్రజల ముందు, అక్కడ 1000 మంది ఉన్నారని ఇందాక మాట్లాడుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. సో రెడీగా ఉన్న జనం ముందు, ఏం జరుగుతుందో తెలిసిన జనం ముందు చాలా బోల్డ్గా మెస్సియా గురించి ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. అదే ప్లేస్లో చాలా ప్రాముఖ్యమైన ఒక మనిషి ఉన్నాడు. తర్వాత ఇది మనం 7వ అధ్యాయంలో ఉన్నాం కదా, ఆల్మోస్ట్ ఒక 2-3 నాకు తెలిసి ఒక 4 చాప్టర్స్ తర్వాత అతను చాలా వండర్ఫుల్గా వర్క్ చేస్తాడు మళ్ళీ అదే దేవుడి కోసం. సో ఆ మనిషి అక్కడ ఇప్పుడు అపోనెంట్గా ఉన్నాడు, స్టెఫెన్కి అపోనెంట్గా ఉండి సాక్ష్యంగా నిలబడుతున్నాడు. ఎవరో కాదు నేను మాట్లాడేది, సౌలు, పౌలుగా మార్చబడిన సౌలు అక్కడ నిలబడి అతను చావుకి లేకపోతే అతని మీద వేసిన నిందలకి అతను సాక్షిగా నిలబడ్డాడు, ఒప్పుకుంటాడు. స్టెఫెన్ మీద వేసిన పనిష్మెంట్ని అతను ఒప్పుకుంటాడు. సో ఎంత బోల్డ్గా ఈరోజు స్టెఫెన్ మాట్లాడాడు అనేది మనకి మన ముందు ఒక రేపొద్దున మనం ఒప్పుకోకపోతే దేవుడు కూడా అడగడేమో, స్టెఫెన్ వచ్చి అడుగుతాడేమో, అరే దీనికే ఒప్పుకోలేదా నువ్వు, నన్ను చంపితే ఒప్పుకున్నాను నేను, దీనికి ఒప్పుకోలేదా, రేషన్ కోసం ఒప్పుకోలేదా, లేకపోతే వచ్చిన ఉద్యోగాలు పోతాయని ఒప్పుకోలేదా అని క్వశ్చన్ చేస్తే నిజంగా మనం తల ఎత్తుకొని లేదు నేను ఒప్పుకున్నాను అని అనగలమా అనేది చాలా క్వశ్చన్ మార్క్. ఎవరికో ఈ క్వశ్చన్ వేయట్లేదండి, నాకు నేను క్వశ్చన్ వేసుకుంటున్నాను, నిజంగా ఒప్పుకోగలనా? క్వశ్చన్ మార్కే, చాలా పెద్ద క్వశ్చన్ మార్కే. కానీ స్టెఫెన్ అయితే అట్లా చేయలేదు. స్టెఫెన్ అయితే చాలా బోల్డ్గా బయటకు వచ్చి కాసేపట్లో చచ్చిపోతానని తెలిసి కూడా ఆ రాళ్ళు అతని ముందు కనపడుతుంటే కూడా ఎస్ మెస్సియా అనేవాడు వస్తాడు, మోషే ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చి దాన్ని కాదు దేవుడు అనేవాడు ఒక గుడారంలోనో ఒక మందిరంలోనో లేకపోతే ఒక చోటకో ఒక ప్రదేశంకో పరిమితమై లేడు, కానీ మనలోనే ఉన్నాడు, మనతోనే ఉంటాడు, మన పక్కనే ఉన్నాడు అని నిరూపిస్తూ మెస్సియాని, తిరిగి వచ్చే మెస్సియాని ప్రకటించడానికి ఇష్టపడ్డాడు, బోల్డ్గా ముందుకొచ్చాడు. స్టెఫెన్ మాట్లాడిన మాటల్లో లాస్ట్ మినిట్లో స్టెఫెన్ మాట్లాడిన మాటల్లో చాలా పవర్ఫుల్ సెంటెన్సులు 2 ఉంటాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన 7 మాటల్లోంచి 2 మాటలు తను మాట్లాడతాడు. ఏంటంటే నా ఆత్మ నీ దగ్గరకు చేర్చుకో అనే మాట ఒకటి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళ మీద ఈ పాపం మోపొద్దు అని చెప్పి అతను మోకాళ్ళుని ప్రార్థన చేయడం కనపడుతుంది. మనం చేయగలమా? అరే ఎవరో రాళ్ళేసి కొట్టడం వదిలేయండి భయ్యా, ఎవ్వరో రాళ్ళేసి, స్ట్రేంజర్స్, అందరు స్ట్రేంజర్స్ కదా, ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్ళేసి కొడితే అయి ఉండొచ్చు, కొంతమంది బెనిఫిషరీస్ అయి ఉండొచ్చు, కొంతమంది చుట్టాలే అయి ఉండొచ్చు, కొంతమంది అప్పటి వరకు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, చట్టపట్టాలు వేసుకొని స్టెఫెన్తో తిరిగినోళ్ళు అయి ఉండొచ్చు, కానీ రాళ్ళేసి కొట్టినోళ్ళే. యేసుక్రీస్తు ప్రభు వారిని హోసన్నా హోసన్నా అని మరి గాడిద మీద వచ్చినప్పుడు జైకారాలు కొట్టిన వాళ్ళే మళ్ళీ వారానికి సిలువే అని అరిచిన నోళ్ళు కదా. ఇప్పుడు స్టెఫెన్ దగ్గర కూడా అవును నువ్వు విశ్వాసంతో నిండిన వాడివి, మా అందరిలోకి నువ్వే ప్రామినెంట్గా ఫస్ట్ అసలు లిస్ట్ రాయడం మొదలు పెడితే నువ్వే ముందున్నావు అని చెప్పి మాట్లాడిన వీళ్ళే ఇప్పుడు స్టెఫెన్ని ప్రధాన యాజకుడి దగ్గరకు తీసుకెళ్ళి ఇతను ఇలా మాట్లాడుతున్నాడని నిందలేసి తన మీద నిరూపించలేక చేతకాక
అబద్ధపు సాక్ష్యాల్ని నిలబెట్టి స్టెఫెన్కి పనిష్మెంట్ ఇస్తే ఎప్పుడు కొట్టి చంపేద్దామా అని ఎదురు చూస్తున్న నోర్లే కదా. మన జీవితంలో కూడా చాలామంది మన మొహం ముందు నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు అని మాట్లాడిన వాళ్ళే మన వెనకాలకి వెళ్ళి ఎన్ని మాటలు అనుకుని ఉంటారో కదా. అనుకుంటారు, కానీ కానీ యాజ్ ఏ క్రిస్టియన్, క్రైస్తవులుగా మనము వాళ్ళ మీద పళ్ళు నూరుకోవడానికి లేదు. మానవుల స్వభావం అంతే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన, లేకపోతే స్టెఫను చేసిన ప్రార్థన మనం చేయగలమా? వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు ప్రభువా, నా మీద నిందలేస్తున్నారు, లేకపోతే నా దగ్గర పొందుకొని నా వెనక్కి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నారు, విన్న నాకు బాధ అనిపిస్తుంది, అయితే అయింది కానీ వాళ్ళ మీద ఆ పాపం మోపకు అని మనం ప్రార్థన చేయగలమా? ఏమో, చాలా క్వశ్చన్ మార్కే. స్ట్రేంజర్స్ వదిలేయండి భయ్య, ఇంట్లో వాళ్ళని క్షమించగలమా? మన బంధువుల్ని, మన సొంత అక్క చెల్లెళ్ళనో అన్నదమ్ముళ్ళనో ఆస్తి వివాదాల్లో కోర్టుకి వెళ్ళిపోయిన వాళ్ళు నిజంగా క్షమించగలరా? క్వశ్చన్ మార్కే. నేను అంటాను ఏంటంటే, రేపొద్దున నాకు చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్పిన మాట ఎప్పుడు, ఈవెన్ టిల్ నౌ నాకు ఎప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే, ఒకరోజు జడ్జిమెంట్ డే వచ్చింది. జడ్జిమెంట్ డే రోజు మనం చేసినవన్నీ స్క్రీన్ మీద, ఎల్సిడి స్క్రీన్ మీద వేస్తే నో అనడానికి లేకుండా ఉంటుంది అనే పిక్చర్ వస్తుంది. రెండోదేమో దేవుడు అడుగుతాడు కదా, ప్రతిదానికి లెక్క అడుగుతాడు కదా, ఒకళ్ళు క్వశ్చన్ చేస్తే మనం ఆన్సర్ చేయాలి కదా అని నేను అంటాను. ఒకవేళ మనం అందరి ముందు దేవుణ్ణి ఒప్పుకోకపోతే, యేసుక్రీస్తు ప్రభువే నా సొంత రక్షకుడు అని లోపల ఒప్పుకొని బాప్టిజం తీసుకొని చర్చిలో నిజంగా మంచి క్రైస్తవులా బ్రతికినా, బయట సమాజంకి మనల్ని మనం ప్రకటించుకోకపోతే, అన్యుల దగ్గర నువ్వు దేవుణ్ణి ఒప్పుకోకపోతే స్టెఫెన్ వచ్చి అడుగుతాడేమో. స్టెఫెన్ వచ్చి అడిగితే లేదు లేదు నేను ఒప్పుకున్నా అని చెప్పడానికి పక్కన దేవుడు ఉంటాడు అప్పుడు. సో ఈరోజు మనం స్టెఫెన్ నుంచి నేర్చుకునేది ఏంటి అంటే, నిజమే మన గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, మనకి హాని చేసే వాళ్ళు ఉంటారు, మనతో పాటు చట్టాపట్టాలు వేసుకొని మనతో పాటే ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ గాయపరిచే వాళ్ళు ఉంటారు. బట్ స్టిల్ స్టెఫెన్ లాగా ఫర్గివ్ చేయడం నేర్చుకోవాలి. స్టెఫెన్ లాగా వాళ్ళ ఫర్గివ్నెస్ కోసం ప్రేయర్ చేయడం నేర్చుకోవాలి. అంత కంపాషన్ ఉండగలగాలి, అంత ఫర్గివ్నెస్ ఉండగలగాలి. నిజమే మనం మనుషులమే, మానవులమే, మనకి అంత కుదరదు, రాదు, అవ్వదు. బట్ స్టిల్ వీ కెన్ ట్రై. ఎందుకంటే స్టెఫెన్ కూడా మనలాంటి మానవుడే, స్టెఫెన్ కూడా మనలాంటి ఒక మనిషే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ శిలువ మీద చనిపోయినప్పుడు సంపూర్ణమైన మానవుడిగానే చనిపోయాడు, సంపూర్ణంగా పెయిన్ అనుభవించే చచ్చిపోయాడు. కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి, అంత పెయిన్ ఏం పడలేదండి. ఎంత పెయిన్ పడ్డారో ఎండాకాలం ఈరోజు ఒక కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచేస్తే తెలిసిపోతుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా సంపూర్ణమైన మానవుడిగా పడిన ఆ పెయిన్, స్టెఫెను సంపూర్ణమైన మానవుడిగా పడిన ఆ పెయిన్ మనం పడవచ్చు. అందులో సగం కూడా మనకు ఉండదు. అందరూ హతసాక్షులు ఎవ్వరండి. స్టెఫెన్ అయితే మొదటి హతసాక్షి అని పేరు తెచ్చుకున్నాడు. దాని వెనకాల చాలామంది హతసాక్షులు అయ్యారు, నేను కాదన్ను. బట్ మొదటి హతసాక్షి దారి తయారు చేశాడు హతసాక్షులకి. దాని వెనకాల చాలా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో పౌలు ఎందుకు మారిపోయి ఉంటాడు? ఎందుకు మారిపోయాడంటే, ఇంత లాంగ్ ప్రీచింగ్ ఒకటి చేశాడు కదా ఈ స్టెఫెన్ లాస్ట్ చనిపోయేటప్పుడు. అప్పుడు తను చాలా డీటెయిల్డ్గా మెస్సియా గురించి విన్నాడు, చాలా డీటెయిల్డ్గా మెస్సియా గురించి విన్నాడు. నాకు తెలిసి అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు సౌలు యొక్క హృదయంలో విత్తనం నాటి ఉండొచ్చు, అప్పుడే కార్యం జరిగి ఉండొచ్చు. నేను చెప్పలేను, ఇది జస్ట్ నా ఊహ, నేను అనుకుంటున్నా. చాలా మిరాక్యులస్గా తర్వాత సౌలు పౌలుగా మార్చబడతాడు. ఎవరినైతే హింసించాడో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తను పరిచర్య చేయడం స్టార్ట్ చేస్తే, అదే వాళ్ళు అతన్ని సేమ్ నిందలేస్తారు, సేమ్ మరి ఫాలో అవుతాడు, సేమ్ పడతాడు, సేమ్ నిందలు పడతాడు. ఎన్నోసార్లు హింసించబడ్డాడు, చాలా భయంకరంగా హింసించబడ్డాడు, కానీ చాలా అద్భుతంగా పనిచేశాడు కదా పౌలు. సో ఈరోజు ఇలాంటి ఒక సాక్ష్యం మనం పొందుకోగలమా? స్టెఫెన్ అయితే మంచి సాక్ష్యం పొందుకున్నాడు. సో మిరాక్యులస్గా వర్క్ చేశాడు.
అతనేమి అపోస్తులుడు కాదు, అతనేమి బయటికి వెళ్ళి మినిస్ట్రీ చేసే గాస్పల్ టీచర్ కాదు, ప్రీచర్ కాదు. బట్ స్టిల్ అతను మాట్లాడిన ప్రతి మాట వలన ఎంతమంది మారారు అనేది టెక్స్ట్ సపోర్ట్ చేయట్లేదు, కానీ చాలామంది మారారు. లూకా సువార్తలో మీరు చూసినట్లయితే లూకా చాలా ఎక్కువగా ఎవరికి అంటే వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఎక్కువగా ఎక్కడ నోట్ చేసినట్టు మనకి కనబడదు. ఒక చోట పేతురు చేసిన సెర్మన్ ఉంటుంది, ఇంకొక చోట పౌలు చెప్పింది ఉంటుంది. ఆల్మోస్ట్ రెండింటిని కంపేర్ చేసుకుంటే 400-500 పదాల్లో వాళ్ళ మాటలు అయిపోతాయి. కానీ ఇక్కడ చూస్తే స్టెఫెన్ యొక్క మాటలు దగ్గర దగ్గర 1000 పదాలతో కూడి ఉంటుంది. అంటే లూకా ఎంత ప్రాముఖ్యతని స్టెఫెన్ యొక్క ఆన్సర్కి కానీ, అతను రెఫ్యూట్ చేసిన దాన్ని, తను డిబేట్ చేసిన ఆ డిబేట్కి కానీ, ఏదైనా కానీ తను ఏదైతే తను మాట్లాడాడో ఆ 7వ అధ్యాయం అంతా చాలా కూలంకుషంగా, చాలా వివరంగా విశదీకరించి ఒక్క పళ్ళు పోకుండా మొత్తం నోట్ చేయడానికి లూకా ఇష్టపడ్డాడు. సో స్టెఫెన్ ఈరోజు మన ముందు నిలబడ్డాడు. అంత ఫర్గివ్నెస్, అంత కంపాషన్, అంత బ్యూటిఫుల్ సాక్ష్యం మన లైఫ్లో మనం పొందుకోగలము అని ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డాడు. అట్లీస్ట్ ట్రై చేద్దాం. ఈ రోజు నుంచి ట్రై చేయడానికి స్టార్ట్ చేద్దాం. విన్న మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం.